బాహుబలి విలన్ బల్లాలదేవ్ వర్సెస్ కేజీఎఫ్ హీరో రాకీ బాయ్. వీళ్ళిద్దరూ వాళ్ళ సినిమాలో యాక్టింగ్ ను ఏకంగా పీక్ రేంజ్ లో చేసిండ్రు. అయితే బాహుబలి కానీ కేజీఎఫ్ కానీ ఈ రెండు సినిమాలు మెయిన్ గా సక్సెస్ అవ్వడానికి వీళ్ళిద్దరూ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అండ్ ఈ మూవీస్ రిలీజ్ అయ్యాక కలెక్షన్ లో మాత్రమే కాకుండా వరల్డ్ లో అండ్ సౌత్ ఇండియన్ సినిమా గురించి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గురించి ప్రపంచం మొత్తం వినబడేటట్టు చేశారు. అయితే వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్ అని అందరికీ తెలుసు. కానీ మనం ఇప్పటి వరకు ఊహించిన విషయం ఏంటంటే ఒకే యూనివర్స్ లో ఒకే సినిమాలో ఉండి ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందని. అండ్ వీళ్ళిద్దరిలో మెయిన్ గా ఎవరు గెలుస్తారు అనేది ఈ వీడియోలో డీటెయిలింగ్ గా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ద్వారా తెలుసుకుందాం. అయితే మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు, ఒకవేళ బాహుబలిలోని క్రూరమైన విలన్ బల్లాలదేవ కేజీఎఫ్ లో స్టైలిష్ హీరో రాకీ బాయ్ తో ఫైట్ చేస్తే ఏం జరుగుతుందని. ఒకరు మహిష్మతి సామ్రాజ్యం యొక్క బలమైన యుద్ధుడు, మరొకరు కేజీఎఫ్ గనుల యొక్క రాజు. ఈ ఇద్దరు టైటన్స్ ఒకే ప్లేస్ లో తలబడితే ఏం జరుగుతుందంటే బలగాలను తెలుసుకుంటూ ఫైనల్ గా ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. ముందుగా బల్లాలదేవ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మహిష్మతి యోధుడు కేవలం విలన్ మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్, స్ట్రాంగ్ అండ్ కన్నింగ్ వారియర్. ఇతను ఒకటి బలం. బల్లాలదేవ శరీర శక్తి అసాధారణంగా ఉంటుంది. ఒక్క గుద్దుతో అడవి దున్నని నేల కొట్టి ఒరిగేటట్టు చేయగలడు. భారీ రథాన్ని ఒంటి చేత్తో లాగగలడు. ఎదురుగా ఎంతటి శత్రువు ఉన్నా భయపడకుండా ధైర్యంగా పోరాడగలడు. రెండవది యుద్ధ నైపుణ్యం. కత్తి, గద, బాణం అన్ని ఆయుధాల్లో సిద్ధహస్తుడు. మహిష్మతి సైన్యాన్ని సమర్థవంతంగా దూసుకెళ్తూ నడిపించాడు. మూడవది బల్లాలదేవ యుద్ధ వ్యూహం ఎలా ఉంటుందంటే బల్లాలదేవ చాలా కన్నింగ్ పర్సన్. శివగామి ద్వారా బాహుబలిని ఎమోషనల్ గా ట్రాప్ చేసి మోసం చేసి చంపాడు. తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇలా ఉంటుంది బల్లాలదేవుడి మైండ్ గేమ్. నాలుగవది బలహీనతలు. కానీ ఇతను ఎంత పవర్ఫుల్ అయినా అహంకారం ఉండకూడదు. బల్లాలదేవకి అతి గర్వం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇవి అతన్ని కొన్నిసార్లు బలహీనం చేస్తాయి. ఇంకా చెప్పాలంటే బల్లాలదేవ ఒక క్లాసికల్ వారియర్. సాంప్రదాయ యుద్ధంలో అతను దాదాపు ఓడించడం కష్టమే. అతను అజేయుడు. కానీ రాకీ బాయ్ లాంటి పవర్ఫుల్ పర్సన్స్ ముందు అతను నిలబడగలడా అనేది ఇప్పుడు చూద్దాం. రాకీ బాయ్ ఎవరు అండ్ అతని పవర్స్ ఎంత అనే దాని గురించి తెలుసుకుందాం. కేజీఎఫ్ సినిమాలో రాకీ బాయ్ అంటే స్టైల్, స్వాగ్, స్మార్ట్నెస్ కలిగిన ఒక రియల్ బ్యాడ్ బాయ్. ఇతని కథ ఏంటంటే వాళ్ళ అమ్మకు ఇష్టమైన ఆశయం కోసం ఉంటుంది. వాళ్ళ అమ్మ ఆశయం కోసం ఎంతకైనా తెగిస్తాడు రాకీ బాయ్. ఒకటి బలం. రాకీ శరీరంగా బలమైన వాడే, కానీ అతని బలం ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మెంటల్ స్ట్రెంగ్త్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక్కడే గనుల్లో వందలాది శత్రువులను సైన్యం లేకుండా ఒంటరిగా ఎదిరించాడు. రెండవది యుద్ధ నైపుణ్యం. రాకీ ఒక మోడర్న్ ఫైటర్. తుపాకీ, కత్తులు, బాంబులు అన్ని ఉపయోగిస్తాడు. స్ట్రీట్ ఫైట్ లో అతనికి సాటి లేదు. చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలను ఒంటరిగా ఎదుర్కొని కుళ్ళు కుతంత్రాలతో ఉండే ఈ సమాజంలో శత్రువులతో పోరాడి ఎదిగాడు. మూడవది వ్యూహం. రాకీ ఒక స్ట్రాటజిస్ట్. అతను గరుడతో కేజీఎఫ్ ని స్వాధీనం చేసుకున్న విధానం చూస్తే అతని మైండ్ ఎంత షార్ప్ గా ఉంటుందో అర్థమవుతుంది. నాలుగోది బలహీనతలు. రాకీ కొంచెం రిస్క్ తీసుకునే టైప్. కొన్నిసార్లు అతని ధైర్యం అన్ని అతని ప్రమాదంలోకి నెట్టవచ్చు. రాకీ ఒక మోడర్న్ రెబల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోనివాడు. కానీ బల్లాలదేవ లాంటి బీస్ట్ తో ఎలా ఫైట్ చేస్తాడు అనేది డౌట్. అయితే వీళ్ళ పవర్స్ ని, స్ట్రెంగ్త్ ని క్లారిటీగా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎపిక్ ఫైట్ ని ఊహించుకుందాం. ఒక భారీ ఎడారి రణరంగంలో ఒకవైపు మహిష్మతి రథంపై బల్లాలదేవ గద, కత్తి, బాణంతో సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు రాకీ బాయ్ తన ట్రేడ్ మార్క్ సూట్ తో తుపాకీ, కత్తితో స్వాగ్ గా నడుచుకుంటూ ఫైట్ చేయడానికి వస్తున్నాడు. రౌండ్ 1 ఫిజికల్ కాంబాట్. బల్లాలదేవ తన గదతో రాకీపై దాడి చేస్తాడు. అతని బలం ముందు రాకీ కొంచెం తడబడినట్లు కనిపిస్తాడు. కానీ రాకీ తన స్ట్రీట్ ఫైట్ స్కిల్స్ తో బల్లాలదేవ దాడిని తప్పించి ఒక గుద్దు గట్టిగా ఇస్తాడు. బల్లాలదేవ షాక్ అవుతాడు. కానీ వెంటనే తేరుకొని తన కత్తితో రాకీని లక్ష్యంగా చేస్తాడు. ఈ రౌండ్ లో బల్లాలదేవ స్వల్ప ఆధిక్యం సాధిస్తాడు. కానీ రాకీ ఇంకా ఫైట్ లో ఉన్నాడు. రౌండ్ 2 స్ట్రాటజీ అండ్ వెపన్స్. ఇక్కడ రాకీ తన తెలివితేటలు చూపిస్తాడు. అతను బల్లాలదేవ రథం కింద ఒక చిన్న బాంబ్ పెడతాడు. భూమ్! రథం పేలిపోతుంది. బల్లాలదేవ నేలపై పడతాడు. కానీ బల్లాలదేవ అంత తేలిగ్గా ఓడిపోడు. అతను తన బాణంతో రాకీని టార్గెట్ చేస్తాడు. రాకీ తన తుపాకీతో కౌంటర్ అటాక్ చేస్తాడు. ఈ రౌండ్ లో రాకీ స్మార్ట్నెస్ అతన్ని ముందుంచుతుంది. రౌండ్ 3 ఫైనల్ షోడౌన్. ఇద్దరు ఇప్పుడు ఆయుధాలు లేకుండా ఒకరినొకరు ఫేస్ చేస్తారు. బల్లాలదేవ తన బలంతో రాకీని కిందికి తోస్తాడు. కానీ రాకీ తన ఫేమస్ డైలాగ్ చెప్పి నేను ఒక్కడిని అని గర్జిస్తూ లేచి ఒక స్టన్నింగ్ కౌంటర్ అటాక్ చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా ఢీకొంటారు. చివర్లో రాకీ తన చివరి ట్రిక్ ఉపయోగిస్తాడు. ఒక దాచిన కత్తితో బల్లాలదేవను ఓడిస్తాడు. అయితే ఈ ఫైట్ లో ఎవరు గెలిచారంటే నా అభిప్రాయంలో రాకీ బాయ్ స్వల్ప ఆధిక్యంతో
గెలుస్తాడు. ఎందుకంటే మోడ్రన్ ఫైటింగ్ స్టైల్లో రాకీ తన తుపాకీ బాంబులతో బల్లాలదేవ సాంప్రదాయ ఆయుధాలను కౌంటర్ చేయగలడు. స్మార్ట్నెస్ తో రాకీ వ్యూహం, తెలివితేటలు బల్లాలదేవ అతి గర్వాన్ని ఓడిస్తాయి. మానసిక బలం, రాకీ ఎప్పుడు ఓడిపోను అనే మైండ్ సెట్ తో ఫైట్ చేస్తాడు. కానీ బల్లాలదేవ కూడా అంత తేలిగ్గా ఓడిపోడు. అతని బలం, యుద్ధ నైపుణ్యం అతన్ని గట్టి పోటీదారుడుగా చేస్తాయి. ఈ ఫైట్ ఒక హోరాహోరీ యుద్ధం అవుతుంది. మీకు ఈ ఎపిక్ ఫైట్ ఎలా అనిపించింది? బల్లాలదేవ గెలుస్తాడా లేక రాకీ బాయ్ గెలుస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఎపిక్స్ బ్యాటిల్ వీడియోలు కావాలంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మరో ఎపిక్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.